హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లైలా. మీరు చూస్తున్నారు తెలుగు రుచుల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నామండి. ఈరోజు స్పెషల్ అన్నానని స్పెషల్ ఏం కాదు. సో ఎందుకంటే రోడ్ సైడ్ ఫుడ్ లేకుండా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ కోసం మాత్రమే ఈరోజు చేస్తున్నాము. సో మా టీం మేమంతా కలిసి చేస్తున్నామండి. అంటే మన డబ్బు వాళ్ళకి ఇవ్వడం గొప్పది కాదు కదండి. ఒక పూట అయినా మన వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టాలనే మా ఆశ. సో మీరు మా కార్యక్రమంలో పార్టిసిపేట్ అవ్వండి, మాకు సపోర్ట్ చేయండి, ఓకేనా? ఓకే. ఈరోజు స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు కూడా ఒకసారి చూసేద్దాము. చికెన్, రైస్, ఉప్పు, పెరుగు, 2 నిమ్మకాయలు, చెక్క, లవంగం, పట్ట, ఏలకాయలు అన్ని మిక్స్డ్, అది అల్లం పేస్టు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, ఆయిల్, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా, మిరప్పొడి అండి. ఆయిల్ పోస్తున్నాం. ఆయిల్ కాగిపోయిందండి, మసాలా అయితే వేస్తున్నాను. ఉల్లిపాయ వేస్తున్నాను. వాసన పెరిగితే బిర్యానీ వాసన వస్తుంది. అదే పరిమళం. శివ అనే చెప్తున్నాడు చూడాలి, చిన్న శివ. అది నేనే, అది నేనే, అది నేనే. ఎర్రగడ్డలు వేగిపోయాయి, అల్లం పేస్ట్ వేస్తున్నాను. పచ్చిమిర్చి వేస్తున్నాను. టమాటాలు వేస్తున్నాను. పసుపు, ఉప్పు వేసుకున్నాం. టమాటాలు ఉడకడానికి సిమ్లో పెట్టి 5 minutes ఉడికించుకోండి. 5 minutes later. 5 minutes అయిపోయిందండి, చూద్దాం. టమాటా ఉడికిపోయిందండి, చికెన్ వేసుకుందాము.
చికెన్ పచ్చి వాసన స్మెల్ పోవడానికి 5 minutes ఉడికించుకున్నాం ఆయిల్లో. 5 minutes later. కొత్తిమీర వేసుకున్నాం. పుదీనా, పెరుగు వేసుకున్నాం. నిమ్మరసం పిండుకున్నామండి. చికెన్ మసాలా వేసుకున్నాం. గరం మసాలా, బిర్యానీ మసాలా, కారం, మిరప్పొడి కూడా అంటారమ్మా. మాకు తెలుసులేరా. ఫైవ్ మినిట్స్ అలాగే ఉడికించుకున్నాను. ఎందుకంటే మసాలా అంతా వేసాం కదా, ఆయిల్లో కొంచెం ఉడికితే కొంచెం పచ్చి వాసన అంతా పోతుందండి. 5 minutes later. చికెన్ 5 minutes ఉడికిపెట్టాం కదా, ఉడికిందా లేదో చూస్తున్నాం. చికెన్కి బాగా మసాలా పట్టేసిందండి. మనం రైస్ వేసుకునేద్దాము. పోసి పెట్టినారు ఏదో ఒకటి తిన్నావా లేదా? నీళ్ళు తాగినా దాంట్లో మేలు బిర్యానీ తిందాం కానీ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా ఓవర్ యాక్షన్ నోర్మోయ్ కలపడతారు అక్కడ కళ్ళు పెడతాడు ఇక్కడ లాస్ట్ లో కావాలంటే. నా కొడుకు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ్చా ఇంకా పేరే ముట్టా పోయా గుండు పోయా రేమసలను సార్ ఏంటి సార్ అది? ముట్టా పోయా గుండు పోయా రేమసలను బా ఇట్టే తినాలనిపిస్తుంది ఇంకా ఉడకలేదు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. వాటర్ పోసుకున్నాం. పోతానన్నయ్య, నేను పోతాను. వచ్చాడు 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 వచ్చాడు. ట్వంటీ మినిట్స్
దాకా ఉడికించుకున్నామండి బిర్యానీ ఇంకా అయిపోతుంది 10 మినిట్స్లో. స్టవ్ పెంచండి. స్టవ్ పెంచండి. పెంచినామండి. పెంచలేదండి, వాడు పెడతాడండి ఇప్పుడు. పెంచకుండా మనం పెంచండి అనే కొద్ది బాంబు వెళ్ళిపోయింటారు. సిలిండర్ కడుగుతున్నాడు. మనం బిర్యానీ ఉడికే లోపల అదే రైతా కూడా చేసుకునేద్దామండి. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుదా, నా పాటికి నేను ఉంటా, నాది నేను తింటా పంట, జీవితాంతం సింగిల్ గానే ఉంటా. మాకు గిన్నె తీసే మొహాన మేము పచ్చిమిరపకాయలు కొడుకుంటాం. దాంట్లో వేయకూడదా? పెద్ద వేషన్ పెట్టుకో. కడగపడలేదు అది ఇంత ఎట్లా మీ కొడుకు అటు ఉండడం ఏం చేస్తాం, ముందుగానే ఎత్తి పెట్టుకోవాలి. మాకు అంత బరువు లేదు. మేము ఏదో 10th ఫెయిల్ అనుకుంటున్నాం. అంతేగా అంతేగా. కాలేజీ ఇల్లు అంతే. మాకు అది కాదు కదా ప్రపంచం. ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు నా తమ్ముడికి ఎవరైనా ఒక అమ్మాయిని ఇస్తానని అనుకుంటుంది. వచ్చినాడు, ఇంకోటి వచ్చినాడు, వాటి కుడితి చూడండి. ఈ అబ్బాయి నేను ఇంత దూరం వచ్చాను, నేను చూశానన్నయ్య, చేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. అన్నయ్య నేను పోతాను. రారా రారా జాను. వచ్చాడు 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 వచ్చాడు. వాసన పట్టాడు. దావుకునేదంతా. మేమేం పెట్టం లేరా అబ్బా. ఓకే అయితే ఓకే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. వైర్ లైట్ ఇంకా మంచిది. అంటావు. తీయండి మళ్ళీ ఎవరండి చూడండి బిర్యానీ. ఇప్పుడు మనం పెరుగు పచ్చడి చేసుకుందాం. బిర్యానీ అయిపోయిందండి. పెరుగు పచ్చడి ఇప్పుడు ఉప్పు తగినంత వేసుకుందాం. ఉప్పు తక్కాలి. ఓ నీ అబ్బా ఆపరదే. ఉల్లిపాయ వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. కొత్తిమీర అడ్జస్ట్. పెరుగు పచ్చడి అయిపోయిందండి. బిర్యానీ కూడా అయిపోయింది. ఇంకా పార్సల్ చేసి ఇంకా అక్కడ వెళ్ళి ఇవ్వడం మాత్రమే ఉంది. సో అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ వీడియో చేస్తామండి. చూడండి, చేసి ఇంకా ఇలాంటి మంచి పనులు మేము చేయాలంటే మీరు మాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? హాట్ అంటే పెరుకుని చేసింది. పాట పాడారా. బిర్యానీ ఉడికిపోయిందండి. చూడండి. చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. తినడానికి మేము సిద్ధంగా ఉన్నాము. రండి, మీరు రండి, తిందాము. చేయండి. రండి, మీరు రండి, తిందాము. ఓకేనా? దీని టేస్ట్ ఎలా ఉందో మేము అందరం మేము టేస్ట్ చేసి చెప్తాము. ఓకే చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. బాగుందండి, సూపర్ గా ఉంది. చాలా బాగుందండి. సీరియస్ గా నాకు చేసిన కదా సూపర్ గా ఉంది. మీరు చూడండి, రుచి చూడండి, రెసిపీ చూసారు కదా, ఎంజాయ్ చేయండి. మీరు ఇలాగే ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఇది మా కెమెరామ్యాన్ కి. నీకన్నా గుర్తుందిరా ప్రవీణ. అదే వాడికి రారా అబ్బా, కెమెరా మీరు ముందుకు చేసుకుంటారా? అమ్మ చెప్తాంది రే, సూపర్ గా ఉంటుంది రే. ఉప్పుగా తక్కువ. వైట్ కట్టుగా ఉంది. పెరుగు బచ్చడి వేస్తాను. పెరుగు బచ్చడి సూపర్ గా ఉంది. పెరుకొని తింటా ఉన్నాను చూడండి. తినేదానికే కదా ఫ్రెండ్స్ ఉండేది. అవును ఫ్రెండ్స్. ఓ మై గాడ్.
తయారు చేసిన బిర్యానీ దగ్గర వచ్చింది. ఇది కొత్తగా వేసింది, మళ్ళీ తోకలు అన్నీ వేసింది. ఆశీర్వాదం, భగవానుడి ఆశీర్వాదం కभी भी नहीं है. ఫుడ్ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదండి. ఇంకా అంటే ఇంకా నా వీడియోకి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? సో సబ్స్క్రైబ్ చాలా ముఖ్యం అండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఒక ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీ సపోర్ట్ వల్ల నేను ముందు రాగలుగుతానండి. మీరు నాకు సపోర్ట్ చేస్తే మాత్రమే ముందు రాగలుగుతాను. సో థ్యాంక్ యూ ఆల్. బాయ్. ఓకే.